ఏమిటంటే భద్రాచలానికి బోర్డు వేస్తున్నాం, చైర్మన్ అండ్ బోర్డు మెంబర్స్ వేయడానికి. మొత్తం 9 మంది ఉంటారు పెద్ద దేవాలయాలకి. మినిస్టర్ గారి దగ్గరికి ఫైల్ పోయినప్పుడు ఆ 9 మందిని వేసినప్పుడు ఆ 9 మంది కూడా ఒక ఫైల్ పెట్టాలని చెప్పని అనుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమిటా అని చెప్పంటే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కలిసి పేర్లు ఇచ్చినట్టయితే ఆ పేర్లను అట్లాగే మనం పంపించేద్దామని. ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో ఎవరు ఉంటారు కదా అని చెప్పంటే వాళ్ళ చెంచాలు, వాళ్ళ పెరివికాలు, వాళ్ళ బ్రోకర్లు, వాళ్ళ యొక్క మనుషులే ఉంటారు తప్పిస్తే అందులో వదాన్యులు కానీ, ధార్మిక బుద్ధి ఉండేటువంటి వాడు కానీ, దేవాలయం మీద ఆసక్తి ఉండేటువంటి వాడు కానీ, దైవం మీద నమ్మకం ఉండేటువంటి వాడు కానీ, లేకపోతే ఈ దేవాలయం కోసం ఇసుమంతాన్ని నేను కృషి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అప్పుడు అన్నటువంటి మాట ఏంటంటే కనీసం 3 మంచి వాళ్ళు ఉంటే తక్కిన 6 మీరు ఎవరన్నా వేసుకోండి, కనీసం 3 వస్తే ఆ 3 వల్ల ఆ దేవాలయాలు బాగుండడానికి అవకాశం ఉంటుందని చెప్పని మంత్రి గారితో పోట్లాడి ఆ ఫైల్ పెట్టకుండా వచ్చాం. ముఖ్యమంత్రి గారు అప్పుడు పిలిచి ఎందుకో ఫైల్ ఆగిందంట, చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పని అన్నారు. ఆయన ఆ ముఖ్యమంత్రి స్థానం నుంచి ఒక 2 రోజుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఆయనకు ఇండికేషన్స్ వస్తున్నాయి నువ్వు వెళ్ళిపోతున్నావని. అందుకోసం అని చెప్పని ఆ ముఖ్యమంత్రి గారు నన్ను బలవంత పెట్టి ఫైల్ తెప్పించేసేసుకొని ఆ 9 మందిని వేయాల్సిందే నేను అన్నాను. నేను రిజైన్ చేస్తానని చెప్పని ఎప్పటికప్పుడు మీకు 1000 సార్లు చెప్పినాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను పనిచేసి వచ్చేసిన తర్వాత నాకు ఈ ఉద్యోగం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను పనిచేయాలనేటువంటి భావం లేదు, నాకు విరక్తి వైరాగ్య భావం ఎక్కువైపోతూ ఉంది. అది మంచో చెడుకో నాకు తెలియదు, కానీ నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండని నేను పనికిరానని చెప్పి నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు అర్థిస్తూ ఉంటే నన్ను మీరు రిలీవ్ చేయడం లేదు, ముందు నన్ను రిలీవ్ చేయడం తర్వాత ఈ ఫైల్ దుద్దురు కానీ అని చెప్పినాను. లేదు మీరు ఈ ఫైల్ ఇక్కడ ఉంచేసుకోండి, మీరు తర్వాత దుద్దురు కానీ నేను సంతకం పెట్టకుండా ఇక్కడ ఉంచుతానని చెప్పినాను. నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి, లేకపోతే ఈ ఫైల్ మీద సంతకం పెట్టడానికి లేదు అని చెప్పాలంటే నా సంతకం లేకుండానే బోర్డు అయిపోయింది. ఎందుకంటే మంత్రి గారి సంతకం ఉంది, సీఎం గారి సంతకం అయింది. ఆ బోర్డులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావం పేర్లు. అలా బోర్డులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి అనుభవపూర్వకంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయం ఏంటంటే రాజకీయ జోక్యం తగ్గించడానికి, ప్రభుత్వ ప్రాతినిధ్యం తగ్గించడానికి కోసం చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, దాని సందర్భంగానే ధార్మిక పరిస్థితిని ఏర్పాటు చేయడం కోసం చెప్పని కొన్ని రోజుల్లోనే లేకపోతే 2015 సంవత్సరం మొదట్లో మనకు ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయడం కోసం చెప్పని తగు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పని నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తా వస్తా ఉన్నాను. అలాగే అర్థమైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పంటే వాళ్ళ యొక్క పరిస్థితి 1000 రూపాయలు, 500 రూపాయల దగ్గర నుంచి 6000 రూపాయల వరకు వాళ్ళ జీతాలు, కొంతమందికి మాత్రమే 10,000, 20,000 దాకా ఉన్నాయి. 500 రూపాయలతో ఆ అర్చకుడు ఎలా బతుకుతాడనుకునేటువంటి విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచించడానికి లేదు. వాళ్ళు ఎలాగో అలాగ బతుకుతారని కొంతమంది అనుకుంటే మరికొంతమంది వాళ్ళ హారతిలో చాలా వస్తున్నాయి. వీళ్ళ జీవితంలాగా రోడ్ నెంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్లో వాళ్ళకి వస్తున్నట్టుగా వాళ్ళకి వచ్చేటువంటిది వచ్చినట్టుగానే అర్చకులు కూడా వస్తుందని అనుకుంటారు చాలా మంది. లేకపోయినట్టయితే ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు సూట్ కేసులను, బ్రీఫ్ కేసులు పట్టుకొచ్చినట్టు, కానీ అర్చకుల దగ్గర కూడా ఎవరైనా బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు కాకుండా పొట్లాలు పట్టుకొస్తారని చెప్పి అనుకుంటారు కావచ్చు. కానీ వారి యొక్క జీవితాల్లో చాలా దైన్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది ఏమిటంటే ఏ అర్చకుడికైనా, ఏ కాగడా పట్టుకునేటువంటి వ్యక్తికైనా, లేక వాహన